ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రతి ఉదయము మరి దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి క్షేమము ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనం నేటికి సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే. దాన్ని బట్టి మనం దేవుని ఎంత స్తుతించినా సరిపోదు. ప్రతిరోజు మీరు ఈ యొక్క వాక్యాలు చూస్తున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పెడతా ఉన్నారు. మేము ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నామండి. 40 days ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చునుగాక. ఈ సమయంలో కొంతమంది ఈ విధంగా ఆలోచించవచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఉద్యోగము దొరకట్లేదు, ఉద్యోగం రాలే. ఎన్నో సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు మా తల్లిదండ్రులు చేస్తున్నారు కానీ వివాహం జరగట్లేదు. నాకు వివాహం అయింది కానీ గర్భఫలము తెరవబడట్లేదు. లేదంటే వ్యాపారము ప్రారంభించాను కానీ వ్యాపారములో అభివృద్ధి లేదు అని చాలామంది చింతిస్తున్నారేమో. లేదంటే ఒక కార్యాన్ని ప్రారంభించారు కానీ ఆ కార్యము మధ్యలోనే ఆగిపోయిందేమో. నిరాశ చెందుతున్నారా? కృంగిపోయి ఉన్నారా? నెమ్మది లేకుండా ఉన్నారా? ఈ సమయంలో మిమ్మును ధైర్యపరిచే ఒక మాట, దేవుడు అబ్రహాముతో మాట్లాడిన ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? ఈ సమయంలో దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను అంటే అబ్రహాం అంటాడు, దేవా ముసలివాన్నయ్యా, నువ్వెన్ని ఇచ్చినా కూడా నా ఇంటిలో ఉన్న దాసుడు ఎలియాజర్దే కదయ్యా ఆస్తంతా కూడా. అయ్యా ఎందుకయ్యా అంటే అప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాము వెయిట్ చేశాడండి, దేవుని యందు నమ్మకం ఉంచాడు. 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 85, 90, 95, 100 ఏండ్ల వయసు వరకు దేవుడి మీద ఆనుకొని అబ్రహాము జీవించాడు. ఒక టైం వచ్చింది, ఒక సమయం వచ్చింది, 100 ఏండ్ల వయసులో కూడా దేవుడు అబ్రహాముకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. శారమ అప్పటికి 90 సంవత్సరాలు, తన గర్భము మృతతుల్యం అయిపోయిందంట. మృతతుల్యమైన గర్భము నుంచి దేవుడు ఇస్సాకును పుట్టించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా తగిన సమయంలో నా ప్రభు గొప్ప కార్యాలు చేయునుగాక. ఇది అసాధ్యము అని అనుకోవచ్చు కానీ నీ దేవునికి సర్వము సాధ్యము. నీ జీవితంలో ఇంకా జరగవు అన్న వాటిని ఈ సంవత్సరంలో నా దేవాది దేవుడు జరిగించునుగాక. నీ రోగాన్ని తొలగించునుగాక, మంచి ఉద్యోగం నీకు అనుగ్రహించునుగాక, నీ వ్యాపారాన్ని దేవుడు దీవించునుగాక, గర్భఫలం అనుగ్రహించునుగాక. నీ జీవితంలో ఇంకా జరగదు అన్న వాటిని దేవుడు జరిగించి తన మహిమ కొరకు తన సాక్షిగా నిన్ను వాడుకొనుగాక.